ఈ రకంగా నేషనల్ మెడికల్ కమిషన్ వారి అసెస్మెంట్ రిపోర్ట్ పూర్తి అసంతృప్తి వారు వ్యక్తం చేసినటువంటి రిపోర్ట్ నివేదిక. దీనిని కాదనగలరా? ఇవాళ వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చినటువంటి అసెస్మెంట్ రిపోర్ట్ ని మీరు కాదనగలరా? మీ ప్రభుత్వ హయాంలో ఎంత గొప్పగా పనులు చేశారో, అవి ఎంత అసంపూర్ణంగా ఉన్నాయో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీరు కాదనగలరా? ఆఖరికి పులివెందుల్లో కూడా డెఫిషియన్సీ ఆఫ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఎంత పర్సెంటేజ్ డెఫిషియెంట్ అండి? దాదాపుగా 47.5% డెఫిషియన్సీ ఆఫ్ టీచింగ్ ఫ్యాకల్టీ. ఇంకా కూడా ఎక్కడ కూడా మీరు ఆ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. డెఫిషియన్సీ ఆఫ్ ట్యూటర్, రెసిడెంట్స్ అండ్ డెమాన్స్ట్రేటర్స్ 36.92% పులివెందుల. ఇంకేదో అయిపోయింది. అసలు ఇంకా టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి, డెమాన్స్ట్రేటర్స్, ట్యూటర్ సంబంధించి, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, హాస్టల్ ఫెసిలిటీస్, ల్యాబ్స్, రకరకాలుగా అనేక పారామీటర్స్ లో నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాడేరు, మార్కాపూర్, పులివెందుల, ఆదోని, మదనపల్లి ఇవన్నీ కూడా వారు విజిట్ చేసి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్. మరి ఈ పరిస్థితుల్లో మీరు ఏం ఘనకార్యం సాధించారండి? మీరు ఏం పూర్తి చేశారు? ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు.